మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. ఆయన ఓడిపోయిన తర్వాత 5 ఏళ్లు ఇంటికే పరిమితమవుతారని, ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రమే ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. ఇప్పుడు చుక్కల భూములు 22A జాబితాలో భూముల సమస్యలతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారని ధర్మాన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రసాద్ ఏంటి మాట్లాడుతున్నాడబ్బా అంటే, మాజీ రెవెన్యూ శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ గురించి ఈ బాధంతో ఏంటంటే ప్రజల గురించి కాదు, తన గురించి. ఈ మహానుభావుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు వైజాగ్లో సుమారు 70 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. కబ్జా చేసినటువంటి ఆ భూమి చుక్కల భూముల పరిధిలో ఉంది. ఇదిలా ఉండగా 22A గురించి కూడా మాట్లాడాడు. ఇప్పుడు 22Aలో ఎందుకు పెట్టారంట? అలాంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం కాకూడదన్నదే పెట్టారు. రెవెన్యూ శాఖ మంత్రిగా పదవి చేపట్టాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ధర్మాన ప్రసాద్. సడన్ గా ఓ రోజు ఏం చేశాడంటే, టెక్కల్లో నడి రోడ్డు పైన స్వర్ణకారుల భూమి 22A నుంచి తీసేసినాడు. ఎందుకు తీశాడంటే, ఈ స్వర్ణకారుల భూమి ఈ రోజు టెక్కల్లో 70 కోట్ల విలువైంది. ఈ భూ కబ్జా చేశాడు. కొంతమంది పేర్లు, బినామీ పేర్లు వాడుకుంటూ వాళ్ల పేరుతో ఈయన కబ్జా చేశాడు. ఈ కబ్జా చేసిన భూమిని ఇప్పుడు అమ్మేయాలి. అమ్మేయటానికి 22A నుంచి తీసినటువంటి ఆ భూమిని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అమలు చేయలేదు అన్నది బాధ. అంతేకాదు, ఈయన లేఅవుట్ కూడా రాగోల్లో వేశాడు. ఆ లేఅవుట్ దగ్గర కొంత ప్రభుత్వ భూమి ఆక్రమించాడు. ఆక్రమించిన భూమి కూడా 22Aలో ఉంది. అది కూడా 22A నుంచి తీసేయడానికి ప్రయత్నాలు చేశాడు. అది కూడా అమలు జరగట్లేదు. ఇంత ఆస్తిని కబ్జా చేయటానికి 22Aలో పెట్టేయటం వల్ల ప్రజలు గగ్గోలు పెడుతున్నారంట. ప్రజలు కాదు, ప్రసాద్ గగ్గోలు పెడుతున్నాడు.